కుట్టు మిషన్ ద్వారానే నాకు చేదోడు పథకం ద్వారా జగనన్న సంవత్సరానికి వచ్చి 10,000 రూపాయల ఆదాయం ఇస్తున్నారు. నాకు ఇల్లు లేదు, విజయవాడ వచ్చి మేము ఇన్ని సంవత్సరాలైనా మాకు ఇల్లు లేదు. అయినా కానీ ఏ ప్రభుత్వం మాకు ఇల్లు అనేది ఇవ్వలేదు. జగనన్న మాత్రం మంచిగా నాకు వణుకూరులో ఇల్లు వచ్చింది. మేము కట్టించుకుంటున్నాము. ఆ ఇల్లు జగనన్న డబ్బులు వేశారు, 1,80,000 దాకా డబ్బులు వేశారు. ఇల్లు కట్టించుకుంటున్నాము. పాపకు వచ్చి విద్యా దీవెన వస్తుంది, బాబుకు వచ్చి అమ్మఒడి వస్తుంది. మళ్ళీసారి కూడా జగనన్న రావాలని సీఎంగా నేను చాలా ఇదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆయనకి ఇప్పుడు ఫంక్షన్ లోగడైతే వెళ్ళి రుద్రవారం తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మరి తిరిగే పరిస్థితి లేదు, తిరగలేకపోతున్నాడు. అందుకని వాలంటీర్ల చేత ఈ పథకం వచ్చినాక మరి బాగానే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. 1వ తారీఖు కల్లా బాగానే జరుగుతుంది. ఇప్పుడు అన్ని పథకాల్లో కూడా, అన్ని పథకాలు ఇది ఒకటే కాదండి, అన్ని పథకాల్లో కూడా బాగా వస్తున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. జగన్ గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ జగన్ గారు రావాలి. నేతన్న నేస్తం కింద 5 విడతలుగా నాకు మగ్గం డబ్బులు పడినాయి, 1,20,000 పడినాయి. ఆ తర్వాత మా భార్యకు డ్వాక్రా ద్వారా రుణమాఫీ ద్వారా 3 విడతలు పడింది, 4వ విడత పడిపోతుంది. అంచి మా అమ్మాయికి అమ్మఒడి ద్వారా డబ్బులు వస్తున్నాయి. అంచి మా మా పిల్లోనికి విద్యా దీవెన డబ్బులు వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇంతకు మునుపు మేము ఏదైనా కూడా చేయాలంటే లోన్ తెచ్చుకొని వడ్డీలు కడతా ఉంటేమి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకోకుండా ఈ వచ్చిన పథకాల ద్వారా మేము వడ్డీలు లేకోకుండా స్వయంగా మేమంతా నా ఫ్యామిలీని నేను రన్ చేసుకుంటున్నాను.